అందరికీ నమస్కారం అండి. రాజ్యాంగ రచన అనేటువంటిది కమిటీల పద్ధతిలో జరిగింది అని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆ కమిటీల పద్ధతిలో ఏ రకంగా జరిగింది, ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం, 22 కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా చెప్పుకున్నాం. అందులో అతిపెద్ద కమిటీ ఏది అంటే రాజ్యాంగ సలహా సంఘం, కాన్స్టిట్యూషనల్ అడ్వైజరీ కమిటీ. ఇది 24 జనవరి 1947లో ఏర్పాటు కావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో 54+1. అతి ముఖ్యమైనటువంటి కమిటీ ఏది అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 29 ఆగస్ట్ 1947 ఏర్పాటు కావడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన. దీనిలో 6 సభ్యులు ఉన్నారు. 6+1 మొత్తం 7. అతిపెద్ద కమిటీ రాజ్యాంగ సలహా సంఘం అడ్వైజరీ కమిటీ 24 జనవరి 1947 సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఏర్పాటు కావడం జరిగింది. 54 మంది సభ్యులు, అధ్యక్షులతో 54+1. అతి ముఖ్యమైనటువంటి కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ 29/08/1947 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 6+1 7 మెంబర్స్తో ఏర్పాటు కావడం జరిగింది. 6 సభ్యులు ఎవరు అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ షాదుల్లా, బిఎల్ మిట్టల్. ఇక్కడ బిఎల్ మిట్టల్ దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా తర్వాత కాలంలో ఎన్ మాధవరావు నియామకం కావడం జరిగింది. డిపి కైతాన్ ఆకస్మిక మరణం కారణంగా టిటి కృష్ణమాచారి నియామకం కావడం జరిగింది. ఈ ముసాయిదాను రచించడానికి కమిటీకి 114 రోజులు సమయం పట్టింది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇక్కడ 6 సభ్యుల్లో 2 సభ్యులు మిస్ అయ్యి కొత్త వాళ్ళు వస్తున్నారు. అందులో బిఎల్ మిట్టల్ దీర్ఘకాలిక అస్వస్థత కారణంగా ఎన్ మాధవరావు నియామకం అవుతుంటే డిపి కైతాన్ ఆకస్మిక మరణం కారణంగా టిటి కృష్ణమాచారి నియామకం కావడం అనేటువంటి జరిగింది. దీన్ని గమనించుకోండి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్తులోని కమిటీలు చూసుకుంటే ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అనేటువంటి చూద్దాం. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్టీరింగ్ కమిటీ లేదా సారథ్య కమిటీ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నియమావళి కమిటీ రూల్స్ కమిటీ అంటాం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ 2 కమిటీలకు కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నారు. రాష్ట్రాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, ఈ 3 కమిటీలకు కూడా జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్గా ఉన్నారు. రాష్ట్రాల కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారు, కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారు, కేంద్ర అధికారాల కమిటీ చైర్మన్ నెహ్రూ గారు. సలహా సంఘం చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల అధికారాల జాబితా కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే రాష్ట్ర అధికారాల కమిటీ అన్న రాష్ట్ర జాబితా కమిటీ అన్న ఒకటే. సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి చైర్మన్గా వ్యవహరించారు. అల్పసంఖ్యాక వర్గాల ఉపసంఘానికి మైనారిటీ కమిటీస్ సబ్ కమిటీ చైర్మన్ హెచ్సి ముఖర్జీ. అల్పసంఖ్యాక వర్గాల ఉపసంఘానికి హెచ్సి ముఖర్జీ చైర్మన్గా ఉన్నారు. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి జేబీ కృపాలాని గారు. అడ్హాక్ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ చైర్మన్ ఎస్ వరదాచార్య అయ్యార్. ఈయన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కారు. ఈ విషయాన్ని మనం గుర్తించండి. రాజ్యాంగ పరిషత్లో వివిధ వర్గాల వారికి ఎవరెవరు ప్రాతినిధ్యం వహించడం జరిగింది అనేటువంటి చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిది జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యాంగ పరిషత్తులో. అఖిల భారత హిందూ మహాసభ తరఫున శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎస్పి ముఖర్జీ గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. భారతీయ క్రైస్తవులకు హెచ్సి ముఖర్జీ గారు
అధ్యక్షత వహించడం జరిగింది. అఖిల భారత ముస్లింలకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఆంగ్లో ఇండియన్లకు ఫ్రాంక్ యాంటోనీ అధ్యక్షత వహించడం జరిగింది. పారసీకులకు డాక్టర్ హెచ్పి మోడీ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అఖిల భారత జమీందారుల మహాసంఘానికి దర్భంగా మహారాజ్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. అఖిల భారత మహిళా సంఘానికి అధ్యక్షత వహించింది హంస మెహతా. ఓకే, థ్యాంక్ యూ అనండి.